క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము లూకాసు వార్త 15వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. లూకాసు వార్త 15వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పెను కదా. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో పాపి విషయంలో దేవుని యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అన్నదాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. పాపి విషయంలో దేవుని యొక్క మనస్తత్వం, దానికి ఆయన ఒక చక్కని ఉదాహరణ చెప్తారు. మీలో 100 గొర్రెలు ఉంటాయి, 99 గొర్రెలు నీతో ఉండి ఒక గొర్రె తప్పిపోతే 99ని విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అని ఒక మాటను యేసు ప్రభువారు చెప్పి, అది దొరికినప్పుడు దానిని భుజం మీద వేసుకొని స్నేహితులను పొరుగువారిని పిలిచి గొప్పగా విందు చేశాడు, లేకపోతే సంతోషంలో పాలు పంపులు పొందండి అని చెప్తాడు కదా. అట్లాగే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకములో ఎక్కువ సంతోషం కలుగుతుంది అని చెప్తారు. ఆ తర్వాత మనకి తప్పిపోయిన కుమారుని యొక్క ఒక ఉపమానం మనకి చెప్తారు. మనం దాన్ని చదువుతాం, వింటాం. ఇక్కడ నాకు ఒక ఆసక్తికరమైన విషయం అర్థమైంది చదువుతున్నప్పుడు. సింపుల్, ఏదైనా ఇందులో ఉన్నది సింపుల్ విషయం. తప్పిపోయిన గొర్రెను వెతుక్కొని వచ్చేసాడు. ఇక్కడ నాకు అర్థమైన ఒక గొప్ప సిద్ధాంతం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. అదేంటంటే, తప్పిపోయిన గొర్రె ఎట్లాగూ తనంతట తాను తిరిగి రాదో, పాపి కూడా తనంతట తాను తిరిగి రాలేడు. కాపరి వెళ్ళాల్సిందే, కాపరి వెళ్ళి తీసుకొని రావాల్సిందే. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎ లాస్ట్ షీప్ టు కమ్ బ్యాక్ ఆన్ ఇట్స్ ఓన్. That sheep needs a shepherd to look after him or her and bring her or him back. తప్పిపోయిన గొర్రె తనంతట తాను ఎప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. దాని కాపరి వెళ్ళాల్సిందే, వెతకాల్సిందే, వెతికి భుజాన ఎత్తుకొని తిరిగి రావాల్సిందే. ఇది సింపుల్ ఫ్యాక్ట్. అలాగే ఈ లోకంలో ఏ పాపి కూడా
తనంతట తాను యేసయ్య దగ్గరికి వచ్చేద్దామని అనుకుంటే అది వాని పొరపాటు. యేసయ్యే రావాలి, యేసయ్యే వాణ్ణి రక్షించాలి, యేసయ్యే వాణ్ణి ఎత్తుకొని తీసుకురావాలి. అప్పుడప్పుడు నేను చర్చికి రావచ్చు కదండి అంటుంటే మారాక వస్తామండి అంటారు. సాధ్యమేనా? తప్పిపోయిన గొర్రె ఎలా తిరిగి రాదో పాపి మారటం తన వల్ల అవ్వదు. మార్పు చెందాలి అని అంటే, తిరిగి గొర్రె రావాలి అని అంటే కాపరి ఎలా వెళ్ళాలో, మార్పు చెందాలంటే ప్రభువే వారిని దర్శించాలి. దీన్నే వేదాంత భాషలో ప్రీడెస్టైన్డ్ అంటారు. దేవుడు తన కోసము ఎవరెవరో తాను జగత్పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నాడు. వారి కోసం ఆయన ఎంత దూరం అయినా వెళ్తారు, వారిని పట్టుకొని తిరిగి వస్తారు. వారి విషయంలో పరలోకంలో ఖచ్చితంగా విందు జరుగుతుంది. సో ఎప్పుడు కూడా మన రక్షణను అతిశయించకూడదు. మన రక్షణ విషయంలో మనం ఎప్పుడూ అతిశయపడకూడదు. ఎందుకు అని అంటే ఆ రక్షణ మన వలన వచ్చింది కాదు, ఆ రక్షణ మనం పొందుకుంటే వచ్చింది కాదు, ఆ రక్షణ ఆయన కృప చూపిస్తే వచ్చింది. ఆయన మనల్ని వెదికి, నశించిపోయిన దానిని వెదకి రక్షించటానికి ఆయనే వచ్చాడు. మనం వెళ్ళలేం, మన వల్ల అవ్వదు. ఆయనే వచ్చి ఆయనే తన వారిని, తన గొర్రెలను తన మందలో చేర్చుకుంటాడు. ఇవాళ మనందరం ఆయన గొర్రెలం. ఎలా అయ్యాం? ఆయన చేర్చుకున్నాడు. తప్పిపోయిన మనల్ని ఆయనే వచ్చి తన స్వరము చేత మనల్ని తన దొడ్డిలో పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారమైన జీవితాలు జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని నాకు, మాకు, అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పునినామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.